దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఆయన ప్లాన్ వేరుగా ఉంటుంది. ఆయన ప్లాన్స్ వేరేలా ఉంటాయి, ఆయన ఆలోచనలు వేరేలా ఉంటాయి, ఆయన పనిచేసే విధానం కూడా వేరేలా ఉంటుంది. దేవుడు గిద్దెంతో ఇలా అన్నారు, ఇన్ని మందిని తీసుకెళ్తే వాళ్ళు మన బలంతో గెలిచామంటారు, కాబట్టి నీవు ఒక పని చేయి, వాళ్ళను నీరు తాగమని చెప్పు. కుక్క గతుకునర్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివాన్ని తీసుకెళ్ళు, రిలాక్స్ గా కూర్చొని తాగే వాళ్ళను వదిలేయి. ఇలాంటి ప్లాన్ ముందెప్పుడు నేను చూడలేదు. ఎందుకంటే మీరు దేవుడితో నడిస్తే ఆయన తెలుసుకుంటాడు మీ జీవితంలో ఏది ఫలవంతం అవుతుంది, ఏది నీ ఫలాన్ని నాశనం చేస్తుంది, ఏ ఫలాలను మీరు ఉంచుకోవాలి, ఏవి తీసేయాలి, ఏ విషయాలు మీకు మంచివి, ఏ విషయాలు మీరు మీ జీవితం నుండి తొలగించాలి. మీ జీవితంలో అతిపెద్ద బాండేజ్ బంధం మనుషుల కారణంగా ఉంటుంది. నేను కేవలం ఆ వ్యక్తులను మాత్రమే ఈ బంధాల నుండి విముక్తి పొందాలని చూశాను. వారు దేవుని వాక్యాన్ని పూర్తిగా అంగీకరించి నడిచిన వారు దేవునితో కలిసి నడిచారు. అలాగే ప్రార్థన జీవితం కొనసాగించారు. మీ జీవితంలో ఎవరైనా ఫ్రెండ్ అయి ఉండవచ్చు, ఫ్యామిలీ మెంబర్ అయి ఉండవచ్చు, వాళ్ళు నీ జీవితంలో ఓ భారంగా ఉన్నా మీకు తెలియకపోవచ్చు, వారిని మీరు దూరం చేయలేకపోవచ్చు. కానీ నీవు దేవునికి దగ్గరగా నడవడం మొదలు పెడితే దేవుడు స్వయంగా ఏర్పాట్లు చేస్తాడు. మీ జీవితంలోని ఫలం లేని వ్యక్తులను ఎలా తొలగించాలి, వారిని ఎలా ముగించి మీపై నుంచి భారాన్ని తీసేసి వెలుగులోకి తీసుకెళ్ళాలి. నా జీవితంలో దేవుడు చాలా సార్లు చేశాడు. ఒకే ఒక చర్చ్ ఉన్నప్పుడు అతను ఫలం లేని వ్యక్తులను దూరం చేశాడు. గిద్దోను లాగా నా జీవితంలో పని చేశాడు. చర్చిలో ఇలాంటి పనులు చేయడానికి చెప్పినప్పుడు నిజంగా డెడికేటెడ్ కాని వారిని డెడికేషన్ ఉన్నట్టుగా చూపించే వారిని దేవుడు దూరం చేశాడు. ఈరోజు మనం 200 సంఘాల్ని క్రాస్ చేయబోతున్నాం.